వరుసగా మూడోసారి కాంగ్రెసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వ్యవహరిస్తున్న తీరును మోదీ ఖండించారు. ఎన్డీఏ పార్లమెంటు పార్టీ సమావేశంలో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవలే కాల్పులు ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జూలై నెలను డెంగ్యూ నెలగా పరిగణలోకి తీసుకుని దీనిని భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత రాత్రి దుండగులు చోరీకి యత్నించారు. అటువైపుగా వెళ్తున్న పోలీస్ జీపును చూసి దొంగలు పారిపోయారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు కాసుల బాలరథ్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ సభను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్ర సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెంజల్ మండలంలోని కూనెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హోటల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి ఐఎంఏ డాక్టర్లు నివాళులు అర్పించారు.